ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఒకవేళ ఈ ఉదయం నువ్వు నిద్ర లేచినప్పుడు నీ మనసులో ఒక నిశ్శబ్దమైన మూలుగు ఉంటే, రాత్రంతా నిద్రపట్టక కళ్ళు తెరిచిన గుండెలో అదే ఆందోళన నిన్ను వెంటాడుతుంటే, లేదా గత కొద్ది రోజులుగా నీ హృదయంలో ఒక లోతైన ప్రశ్న మిగిలిపోయి ఉంటే, ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను. అయినా నా పరిస్థితి ఎందుకు మారడం లేదు? నా కన్నీటికి ఎందుకింకా సమాధానము దొరకడం లేదు అని ఆలోచిస్తున్నావా? అయితే ఈ ఉదయం దేవుని వాక్యము నేరుగా నీ పరిస్థితిని చూసి నీతోనే మాట్లాడుతుంది. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా ఈ నూతన దినపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయం మీరు సందేశాన్ని వింటున్నారు అనంటది యాదృచ్ఛికము కాదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నువ్వు మోస్తున్న భారాన్ని ఆయన చూశాడు. నీ ఏకాంతపు కన్నీళ్లు ఆయన లెక్కించాడు. ప్రియులారా, రోజంతా అడుగు ముందుకు వేయడానికి ముందు ఈ ఉదయం నీ హృదయంపై చేయి వేసుకొని పూర్తి విశ్వాసముతో నీతో నీవు ఈ చిన్న విశ్వాస ప్రకటనలు చెప్పుకో. నా ప్రస్తుత పరిస్థితి నా దేవుని బలము కంటే గొప్పది. నాకు ఈ రోజంతా అర్థము కాకపోయినా, నా చేయి పట్టుకున్న దేవునిని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయం నా బలం, నా శక్తిపై కాదు, నన్ను ప్రేమిస్తున్న క్రీస్తుపై ఆధారపడి ఉంది. ప్రియులారా, ఒక క్షణం మన హృదయాలను నిశ్శబ్దము చేసుకొని, ఒక చిన్న ఉదయకాల ప్రార్థనతో దేవుని సన్నిధిలోనికి అడుగు పెడదాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయపు వెలుగులో నీ పాదాల చింతకు వస్తున్నాం. నిన్నటి అలసటను, రేపటి భయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. మా హృదయాలను నీ వాక్యానికి తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము ద్వారా ఈరోజు మా జీవితాలకు అవసరమైన ధైర్యాన్ని, నిరీక్షణను అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము ప్రారంభాన్ని మనం బైబిల్‌లో చూస్తే, యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్తాడు. అక్కడ వారి కళ్ళ ముందే ఆయన రూపాంతరము చెందాడు. ఆయన వస్త్రాలు భూమి మీద ఏ చాకలివాడు చేయలేనంత ప్రకాశవంతమైన తెల్లని కాంతితో మెరిసిపోయాయి. మోషే, ఏలీయాలు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడారు. మేఘము నుండి దేవుని స్వరము వినిపించింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని. ప్రియులారా, పేతురు ఆ మహిమను చూసి పరవశించిపోయి, బోధకుడా, మనం ఇక్కడే ఉండిపోదాము, 3 గుడారాలు వేద్దామన్నాడు. అది పరలోకపు మహిమ తాకిన క్షణం. కాని గమనించండి, యేసు వారిని కొండ మీదే శాశ్వతముగా ఉంచలేదు. వారిని తీసుకొని మళ్ళీ క్రిందికి దిగివచ్చాడు. ఎందుకు? ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే కేవలము కొండ మీద మహిమను చూసి ఉండిపోవడము కాదు, కొండ దిగివచ్చి క్రింద లోయలో రొద్దిస్తున్న మనుషుల కన్నీళ్లను తుడవడం, అక్కడ విశ్వాసాన్ని నిలబెట్టడం. ప్రియులారా, ఇది నీ వ్యక్తిగత జీవితానికి ఎంత లోతైన సత్యమో ఒక్కసారి ఆలోచించుకో. కొన్ని రోజులు నీ జీవితంలో కొండ అనుభవాలు ఉంటాయి. ఆదివారం ఆరాధనలో బలమైన స్వరము వినిపిస్తుంది. ప్రార్థనలో దేవుని సన్నిధి నిన్ను తాకుతుంది. ఒక పాట నీ హృదయాన్ని సేదతీరుస్తుంది. అంత ప్రశాంతంగా, ఆశీర్వాదకరముగా అనిపిస్తుంది. కానీ సోమవారం ఉదయం రాగానే లోయ ప్రారంభమవుతుంది. ఇంట్లో తీవ్రమైన గొడవ, కార్యాలయంలో లేదా వ్యాపారంలో ఒత్తిడి, అప్పుల వారి నుంచి ఫోన్ కాల్, ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టుల్లో భయంకరమైన వార్త, పిల్లల ప్రవర్తనలో వేదన, లేదా ఎంతో నమ్మిన వ్యక్తి నిన్ను చిన్న చూపు చూసి మాట్లాడిన గాయం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, అప్పుడు మనుషులు తరచుగా ఇలా అనుకుంటారు, నిన్నటి వరకు దేవుడు నాతో ఉన్నట్టు అనిపించింది, మరి ఈరోజు ఎందుకింత శూన్యత? దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని. ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము నీకిచ్చే బలమైన సమాధానము
ఇదిగో కొండ మారిన నీతో ఉన్న యేసు మారలేదు. కొండ మీద ప్రకాశించిన అదే యేసు క్రింద లోయలో సమస్యల మధ్య నిలబడి ఉన్నాడు. మహిమలో మాట్లాడిన దేవుడే నీ కన్నీటి లోయలో కూడా నీ చేయి పట్టుకొని నడుస్తున్నాడు అని. నేటి జీవితానికి లోతైన అన్వయం అవిశ్వాసపు లోయలో నిజాయితీగా విశ్వాసం. ప్రియులారా, యేసు కొండ దిగి క్రిందికి రాగానే అక్కడొక పెద్ద గందరగోళము కనిపించింది. ఒక తండ్రి తన కుమారుడిని పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ బాలుడు మూగ దయ్యము పట్టి నేలపై పడి నురుగులు కక్కుతూ తీవ్రమైన వేదనను అనుభవిస్తున్నాడు. ఆ తండ్రి మొదట శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. కానీ శిష్యులు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఆ తండ్రి ఎంతో నిరాశతో, అలసిపోయిన హృదయంతో యేసు దగ్గరికి వచ్చి, "నీ చేతనైతే మాపై జాలిపడి సహాయం చెయ్యి" అని అన్నాడు. అప్పుడేసు అన్నాడు, "నమ్మువానికి సమస్తము సాధ్యమే" అని. ఆ తండ్రి వెంటనే కన్నీళ్లతో పలికిన మాట బైబిల్ చరిత్రలోనే అత్యంత హృదయమైన మాట. "ప్రభువా, నేను నమ్ముతున్నాను. నా అవిశ్వాసానికి సహాయం చేయము" అని మార్కు సువార్త 9:24లో మనకు కనిపిస్తుంది. ఎంత నిజాయితీ గల ప్రార్థన కదా! ఆ తండ్రి తనలో ఉన్న సందేహాన్ని దాచలేదు. తన భయాన్ని నటించి కప్పిపుచ్చలేదు. నాకు విశ్వాసముంది. కానీ నా కళ్ళ ముందు నా బిడ్డ పడుతున్న బాధను చూస్తుంటే నా గుండె వణుకుతుంది యేసయ్య అని తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఈ ఉదయం నీ జీవితము కూడా అలాగే ఉందా? ఉద్యోగము కోసం ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఎదురు చూసి అలసిపోయిన యవ్వన బిడ్డలారా, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎవరికీ చెప్పుకోలేక సమాజంలో తలదించుకుంటున్న వ్యాపారస్తులారా, కుటుంబంలో శాంతి లేక మూసి ఉన్న తలుపుల వెనుక ఒంటరిగా ఏడుస్తున్న నా ప్రియ సహోదరీమణులారా, పిల్లల చదువు, వివాహము, భవిష్యత్తును తలుచుకొని రాత్రంతా ఆలోచనలతో నలిగిపోతున్న నా ప్రియ తల్లిదండ్రులారా, విదేశాల్లో ఒంటరిగా ఉంటూ అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబానికి దూరముగా ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు దేవుని సన్నిధిలో పరిపూర్ణులమని నటించాల్సిన పని లేదు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నా చేతిలోని సమస్య నన్ను భయపెడుతుంది. నా బలహీనతను బలపరచు అని హృదయపూర్వకంగా చెప్పండి. గుర్తుంచుకోండి, నిజమైన విశ్వాసమంటే ప్రశ్నలు లేకపోవడము కాదు. ప్రశ్నలు, భయాలు ఉన్నప్పటికీ దేవుని పాదాలనే పట్టుకొని ఉండటం. ప్రియులారా, ఈ సత్యాన్ని స్పష్టంగా అర్థము చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను ఆలోచిద్దాం. ఒక దట్టమైన పర్వత ప్రాంతంలో ఒక వృద్ధ బాటసారి ఉండేవాడు. ఒక రాత్రి వేళ తీవ్రమైన వర్షము, కారు చీకటి కమ్ముకుంది. ఆ దారిలో ఒక యువకుడు భయముతో వణుకుతూ ఆ వృద్ధుడి ఇంటికి వచ్చాడు. ఆ యువకుడు లోయ అవతలి గ్రామానికి అత్యవసరంగా వెళ్ళాలి. కాని అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నాడు. ఆ వృద్ధుడు ఒక చిన్న కిరోసిన్ దీపాన్ని చేతికిచ్చాడు. ఆ యువకుడు ఆ దీపాన్ని చూసి నిరాశతో ఇలా అన్నాడు, "తాతయ్య, నేను వెళ్ళాల్సింది 5 మైళ్ళ దూరము. ఈ చిన్న దీపము కేవలము నా ముందున్న 2 అడుగులు మాత్రమే చూపిస్తుంది. ఇంత చీకటిలో ఈ చిన్న వెలుగుతో 5 మైళ్ళు ఎలా దాటగలను" అని. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి ఇలా చెప్పాడు, "చూడు నాయనా, నీకు ఒకేసారి 5 మైళ్ళ దారి కనిపించాల్సిన అవసరం లేదు. ఈ దీపము నీ తదుపరి అడుగును చూపిస్తుంది కదా! నీవు అడుగు వేస్తే ఆ దీపం ఇంకొక అడుగును చూపిస్తుంది. అలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళు. తెల్లవారేసరికి నీ గమ్యాన్ని క్షేమముగా చేరుకుంటావని" చెప్పాడు. ఈ ఉదయం నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో చెబుతున్న మాట ఇదే. మనము తరచుగా దేవుని దగ్గరికి వచ్చి, "ప్రభువా, నా రాబోయే 10 ఏళ్ల జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే చూపించు. నా పిల్లలు ఎలా స్థిరపడతారో సమాధానము చెప్పు. నా ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు పూర్తిగా తీరుతుందో ఈరోజే చెప్పు" అని ఆందోళన చెందుతాం. కానీ దేవుని వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు. ఆయన నీకు మొత్తము జీవిత పటాన్ని ఒకసారి విప్పకపోయినా, ఈరోజు నువ్వు వేయాల్సిన సరైన విశ్వాసపు అడుగుకు కావలసిన వెలుగును
ఆయన తప్పకిస్తాడు. ఈరోజు నీ ముందున్న సరైన బాధ్యతను నెరవేర్చు. నిజాయితీగా కష్టపడు. ప్రార్థనలో సమర్పించుకో. ఫలితాన్ని దేవుని చేతుల్లో ఉంచు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుండి 37 వచనాలలో మరి అద్భుతమైన సంఘటన జరుగుతుంది. దారిలో నడుస్తున్నప్పుడు శిష్యులు తమలో తాము ఒక వాదనను పెట్టుకున్నారు. మనలో ఎవరు గొప్పవారు అని. ప్రపంచం ఎప్పుడూ ఒకటే కొలమానాన్ని చూస్తుంది. ఎవరి దగ్గర ఎంత పలుకుబడి ఉంది, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, సమాజంలో ఎవరి స్థాయి పెద్దది అని. కానీ యేసు వారిని పిలిచి ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి ఒక విప్లవాత్మక సత్యాన్ని చెప్పాడు. ఎవడైనను మొదటివాడై ఉండగోరిన యెడల అతడందరికంటే కడపటి వాడును, అందరికి పరిచారకుడనై ఉండవలెను అని. దేవుని దృష్టిలో నీ విలువ నీ అధికారంలో లేదు. నీవు నీవు చూపించే ప్రేమలో ఉంది. ఈరోజు సమాజంలో, కుటుంబాలలో ఎన్నో కలతలు రావడానికి కారణము నేను గొప్ప అనే అహంకారం. ఈరోజు నీ ఇంట్లో నీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గెలవాలనే పట్టుదల కంటే ప్రేమించే మనస్సును చూపించు. కార్యాలయంలో లేదా వ్యాపారంలో నీ క్రింద పనిచేసే వ్యక్తిని చిన్న చూపు చూడక గౌరవంతో పలకరించు. నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతమైన సేవను అందించు. ఎందుకంటే దేవుని రాజ్యములో క్రిందికి వంగి ఇతరులను పైకి లేపేవాడే నిజమైన గొప్పవాడు. ప్రార్థనలోనికి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకో. బహుశా ఈ సందేశము వింటున్నంతసేపు నీ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండవచ్చు. లోపల ఎవరికి చెప్పుకోలేని ఒక బరువు, ఒక గాయము, ఒక తీరని వేదన నిన్ను మెలియపెడుతూ ఉండవచ్చు. లోకానికి నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం ఎంతగా నలిగిపోతుందో నీకు నిన్ను సృష్టించిన నీ దేవునికి మాత్రమే తెలుసు. గతంలో చేసిన తప్పుల వల్ల కలిగిన నేరారోపణ కావచ్చు, ఎంత ప్రయత్నించినా మారడం లేదని నిరాశ కావచ్చు, లేదా అందరూ ఉండి కూడా ఒంటరివైపోయాననే భయము కూడా కావచ్చు. కానీ నీ క్షణాన నీతో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని విను. ఆయన నిన్ను క్షమించడానికి రాలేదు. నిన్ను క్షమించి కౌగిలించుకోవడానికి వచ్చాడు. లోకము నీ బలహీనతలను చూసి నిన్ను దూరము పెడుతుందేమో కానీ నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసు నీ బలహీనతను తన చేతిలోనికి తీసుకొని నీకు నూతన ఆరంభాన్నివ్వడానికి ఇప్పుడే నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలోనికి రావడానికి నువ్వు పరిపూర్ణుడవు కావలసిన అవసరం లేదు. నీ వెరిగిన మనసుతో, నీ అలసిన హృదయముతో, నీ కన్నీటితో అలాగే రా. ఎందుకంటే ఆయన విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడు. నువ్వెక్కడున్నా, నీ ఇంట్లో కూర్చున్నా, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఒక క్షణం నీ కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని నీ గుండెపై ఉంచుకో. నీ హృదయం నుండి ఈ చిన్న మాటలు దేవునికి సమర్పించు. యేసయ్యా, నా భారముతో, నా బలహీనతతో నీ పాదాల చింతకు వస్తున్నాను. నేను మోయలేని నా గతాన్ని, నా భయాలను, నా పాపాన్ని నీ సిలువ చెంత విడిచిపెడుతున్నాను. నన్ను కడుగు, నన్ను క్షమించు, నా పెరిగిన జీవితాన్ని నీ చేతుల్లోనికి తీసుకో. ఈ రోజు నుండి నా జీవితానికి నీవే సమస్తము. నేను నిన్ను నమ్ముతున్నాను. నా చేయి పట్టుకొని నడిపించు. నీవి మాటలను నిజాయితీగా పలికితే పరలోకము నిన్ను చూసి ఆనందిస్తుంది. నీ పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణమే దేవుని సమాధానము నీ హృదయంలోనికి దిగి వస్తుంది. అసంపూర్ణ విశ్వాసముతో, సమర్పణతో మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ కన్నులెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన దేవా, ఈ నూతన ఉదయకాల సమయమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో సాగిలపడుతున్నాం. ప్రభువా, ఈ సందేశాన్ని ఏకాగ్రతతో వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ ప్రేమగల చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే రాత్రంతా నిద్రలేక గుండె బరువుతో కంటికి కనిపించని ఆందోళనలతో ఈ ఉదయం కళ్ళు తెరిచారో వారి హృదయాల్లోనికి నీ పరలోకపు శాంతి ప్రవహించునుగాక. తండ్రి, నిరుద్యోగముతో సరైన ఉపాధి లేక ఎదురు చూస్తున్న
యవ్వన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారికి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, సరైన అవకాశాలను అనుగ్రహించండి. వారి ఇంటర్వ్యూలలో ధైర్యంగా నిలబడే కృపనివ్వండి. అప్పుల భారముతో, ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న కుటుంబాలను దర్శించండి. వారికి బాధ్యతాయుతమైన ఆలోచనలను, కష్టపడి పనిచేసే శారీరక బలాన్ని, అనవసరపు ఖర్చుల నుండి పొందే విడుదల పొందే వివేకాన్ని అనుగ్రహించి, వారి అవసరాలలో నీ సమృద్ధిని దయచేయండి. అయా, పిల్లల భవిష్యత్తు, చదువు, వివాహము మరియు ప్రవర్తనను బట్టి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు నీ ఆదరణను దయచేయండి. వారి బిడ్డలను నీ రెక్కల నీడలో భద్రపరచండి. విదేశాలలో చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, ఒంటరితనముతో, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి నీ కాపుదల తోడుగా ఉంచండి. వివాహ సంబంధాలలో సమాధానము కోల్పోయి, మాట పట్టింపులతో విరిగిపోయిన హృదయాలతో ఉన్న దంపతులను జ్ఞాపకము చేసుకోండి. వారి మధ్య ఉన్న అపార్థపు గోడలను కూల్చివేసి, క్షమించే హృదయాన్ని, ఒకరినొకరు అర్థము చేసుకునే ప్రేమను దయచేయండి. సంతాన ఫలము కోసము కన్నీళ్లతో ప్రార్థిస్తున్న బిడ్డల గర్భాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో, శారీరక బలహీనతతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ప్రియులను తాకండి. వైద్యులకు సరైన జ్ఞానాన్నివ్వండి. వైద్య సహాయం ద్వారా, నీ అద్భుత కృప ద్వారాను వారికి సంపూర్ణ స్వస్థతను, నెమ్మదిని కలుగజేయండి. దేవా, సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులను, రైతులను, శ్రామికులను ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను నీ శాంతితో నింపండి. ప్రభువా, ఈ రోజంతా మా అడుగులు నీ చిత్తములో సాగునుగాక. మా నోటి మాటలు ఎవరిని గాయపరచకుండా ఇతరులకు దీవెనకరంగా ఉండునుగాక. మేము చేసే ప్రతి పనిలో నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని, మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితం దయచేయండి. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉంటుండగా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని, వారిని, వారి కుటుంబాలను మీ సమృద్ధికరమైన ఆశీర్వాదాల చేత దీవించి, ఆశీర్వదించి, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల వాక్య సందేశము నీ హృదయాన్ని తాకి, నీలో నూతన విశ్వాసాన్ని నింపినట్టయితే కామెంట్ బాక్స్లో హృదయపూర్వకముగా ఆమెన్ అని టైప్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదించబడితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ప్రతి ఉదయం దేవుని వాగ్దానముతో మీ రోజును ప్రారంభించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉదయం నిరాశలో లేదా కన్నీటిలో ఉన్న మీ స్నేహితులు, బంధువులలో కనీసం ముగ్గురితో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ ప్రార్థన సందేశాన్ని షేర్ చేయండి. మీ ద్వారా కూడా దేవుని ఆదరణ వారు పొందుకుంటారు. రేపు ఉదయం మన మార్కు సువార్త 10వ అధ్యాయము ధ్యానించబోతున్నాం. అక్కడ యేసు సంపద, సంబంధాలు మరియు దేవుని రాజ్యాన్ని గురించిన విలువలపై మరింత లోతైన సత్యాలను వివరిస్తాడు. రేపటి సందేశానికి ముందు నీ మనసులో ఈ ప్రశ్న ఆలోచించు. మన చేతులు భూసంబంధమైన వాటిని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుని చేతిని సంపూర్ణంగా ఎలా పట్టుకోగలం? రేపు ఉదయం ఆ ప్రశ్నకు వాక్యం ఇచ్చే సమాధానాన్ని కలిసి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీకు, మీ కుటుంబానికి తోడైండునుగాక. ఆమెన్.